శ్రీ గురుభ్యో నమః. సత్యమిద ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే తిరుపతి దేవస్థానానికి చేరుకోవడానికి చాలామందికి తెలియనటువంటి రహస్య మార్గాలు. అయితే ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఎప్పుడైనా ఈ నాలుగింటిలో ఏ మార్గం ద్వారా మీరు తిరుమల చేరుకున్నారనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాటిని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి తిరుమల కొండపైకి నేరుగా రవాణా మార్గాలు అంటే రోడ్లన్నీ వేశారు. మనకి చాలా వరకు అందరూ కూడా ఈ రోడ్డు మార్గం గుండానే తిరుమలకు వెళ్తున్నారు. పూర్వం మనకి ఉన్నటువంటి తెలిసినటువంటి మార్గం అలిపిరి మార్గం. ఇవి కాకుండా కొన్ని రహస్యమైనటువంటి మార్గాలు అయితే ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా కూడా తిరుమలకు చేరుకున్నవారు భక్తులు. అయితే ఆ మార్గాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అయితే ఇందులో మొట్టమొదటిది అలిపిరి మార్గం మనందరికీ తెలిసిందే. ఈ మార్గం దూరం ఎక్కువే అయినా సరే మనం వెళ్ళడానికి మెట్లు కొంచెం సాబీగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఈ మార్గం ద్వారానే వెళ్తారు. ఈ అలిపిరి మార్గం ద్వారా మనం తిరుమల చేరుకోవాలంటే 12 కిలోమీటర్ల దూరం నడవాలి. ఈ 12 కిలోమీటర్లకు గాను అక్కడికి మనం ఎక్కాల్సినటువంటి మెట్లు ఏంటంటే 3550 మెట్లు దాటుకుంటూ వెళ్ళాలి మనం. ఇక ఈ కొండపైకి మనం చేరుకోవడానికి రెండవ మార్గం ఏంటి అంటే శ్రీవారి మెట్టు. ఈ శ్రీవారి మెట్టు అనేది శ్రీనివాస మంగాపురం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంటుంది. మనం మొదటిగా చెప్పుకున్నది అలిపిరి మార్గంలో 3550 మెట్లు ఉంటే మనకి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్తే కనుక 2038 మెట్లు మాత్రమే ఉంటాయి. అది 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది 2 కిలోమీటర్ల పైన మాత్రమే ఉంటుంది అనమాట. అంటే తక్కువ దూరం దానితో పోల్చుకుంటే. వెళ్ళటానికి ఈ మెట్ల మార్గం ద్వారా మనం తిరుమల చేరుకోవాలంటే సుమారు గంటన్నర సమయంలోనే మనం తిరుమల చేరుకోవచ్చు అనమాట. అయితే ఈ మెట్లు అంత తక్కువ దూరం ఉండటం కారణం ఏంటంటే ఈ మెట్లు కొంచెం నిలువుగా ఉంటాయి అన్నమాట. అది ఎక్కడం అనేది కష్టమే. కానీ ఈ మార్గం గుండానే అక్కడ పాలు, పెరుగు, పూలు వంటి ఆహార పదార్థాలను కొండపైకి తీసుకొని వెళ్ళి అమ్ముకునే వారందరూ కూడా ఈ మార్గంలోనే వెళ్తూ ఉంటారట. ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటే ప్రకృతి అంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే జంతువులు కూడా చాలా ఎక్కువ కనిపిస్తాయి ఎక్కువగా. అలాగే వెంకటేశ్వర స్వామి ఆ వివాహం రోజు అగస్త్య మహర్షి ఆశ్రమంలో గడిపిన తర్వాత ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నాడని కూడా పురాణాలలో మనకు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తన దేవములతో కలిపి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ మార్గంలోనే అనేక పర్యాయాలు తిరుమలకు వెళ్ళడం జరిగిందట. ఇక తిరుమల చేరుకోవడానికి మూడవ దారి ఏంటి అంటే అన్నమయ్య 15వ శతాబ్దం కాలంలోనే ఈ మార్గంలోనే తిరుమలకు చేరుకున్నాడట. ఈ దారి మొత్తం ఎలా ఉంటుందంటే మనకి అన్నమయ్య సినిమాలో చూపించినట్లుగానే మొత్తం దట్టమైన రాళ్లతో 7 కొండలపైన ఈ మార్గం ఉంటుంది. అలాగే తిరుమల కొండకు ఈ మార్గం వైపు ఉన్నటువంటి కడప, రాజంపేట, కోడూరు మీదుగా వచ్చేటటువంటి యాత్రికులందరూ కూడా ఈ మార్గం అనేది వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అప్పట్లో విజయనగరం రాజులు ఈ దారిలో నడిచేటటువంటి స్త్రీల కోసం వాళ్ళ సౌకర్యార్థం రాతి మెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రాళ్ళు రప్పలతో వెళ్ళడం కష్టంగా ఉంటుందని ఆ విజయనగరం రాజులు స్త్రీలను ఉద్దేశించి రాతి మెట్లను ఏర్పాటు చేయడం జరిగిందట. ఇంకా తిరుమలకు వెళ్ళడానికి ఉండేటటువంటి 4వ దారి సామలకోన. తిరుమల కొండకు పశ్చిమ వైపున ఉన్నటువంటి కళ్యాణి డ్యాంకు ఆనుకునే సామలకోన అనేటటువంటి ఈ మార్గం ఉంది. ఈ సామలకోన నుంచి 15 కిలోమీటర్లు నడిస్తే నారాయణగిరి వస్తుంది. అక్కడి నుంచి ఆ నారాయణగిరి నుంచి మనం తిరుమల చేరుకోవచ్చు. రంగంపేట, భీమవరం నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఈ దారి గుండా తిరుమలకి చేరుకుంటారు. చూశారు కదండి, తిరుమల చేరుకోవడానికి చాలామందికి తెలియనటువంటి రహస్య మార్గాలు. అయితే ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఎప్పుడైనా ఈ మార్గాల్లో ఈ నాలుగింటిలో ఏ మార్గం ద్వారా మీరు తిరుమల చేరుకున్నారనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే మీకు నమో వెంకటేశాయ అని కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః.